కొట్టేస్తే నీతో పాటు నేను చెక్స్ వస్తాను 100%. ఈ వీడియోస్ కామెంట్స్ చదువుతున్నావు నువ్వు? చదువుతున్నా. ఈ కామెంట్స్ చూడ ఎట్లుందో. మీ హిందువుల దేవుళ్ళు కూడా చాలా తప్పులు చేసాడు కదా, శివుడు చాలా తప్పులు చేసిండు కదా, అక్కడ పెట్టాడు. ఆయన అయిపోయింది కరెక్టే కదా. మరి మన దాంట్లో కూడా ఉన్నాయి కదా తప్పులు, దానికి మనమేం చెప్తాం? హిందూ దేవుళ్ళల్లో అంటే 1,000,000 మంది దేవుళ్ళు ఉన్నారని చెప్తారు కదా. మళ్ళీ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సెక్సువల్ స్టోరీ ఉంది కదా. ఫస్ట్ పోయి అవి చదువుకొని పెట్టాడు ఒకడు. అవును అదేనా? అదే నేను 18 చెప్పొద్దని చెప్పలే. ఫస్ట్ అవి చదువుకొని తర్వాత నా దగ్గరికి వచ్చి క్వశ్చన్ అడుగు. బైబిల్లో ఉన్న వాటిని వెతికి చెప్పడం కాదు, వేరే పుస్తకాల్లో మీ పుస్తకాల్లో ఉన్న బూతుల గురించి కూడా చెప్పు అని పెట్టాడు. చాలా కామెంట్స్ ఉన్నట్టు ఇట్లనే. ఈ గొర్రెలు కూడా అర్థం కావడం కోసం సనాతన ధర్మంలో ఉన్న బుక్స్ అన్నిటి గురించి ఒక చిన్న ఓవర్వ్యూ ఇస్తాను నీకు. ఓకే, సనాతన ధర్మం గురించి బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ ఏంటంటే ఇన్ని బుక్స్ ఏంటి, ఇన్ని బుక్స్ మొత్తం ఏం చెప్తున్నాయి? ఓకే, అన్ని స్క్రిప్చర్సే కదా. ఏ ఒక్క మనిషి వచ్చి మనతో మాట్లాడాడు కదా. అన్ని బుక్స్ త్రూనే మనం నేర్చుకుంటున్నాం. ఓకే, ఆ బుక్స్లో ఏం రాసింది, ఇన్ని బుక్స్ ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ రామాయణ, మహాభారత, భగవద్గీత, గరుడ పురాణం, శివ పురాణం, విష్ణు పురాణం, ఇవన్నీ ఏంటి అసలు? ఒకటే దేవుడు అన్నప్పుడు మళ్ళీ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇది కూడా ఉంటుంది చాలా మంది క్వశ్చన్. నేను చెప్పాలనుకుంది ఏంటంటే సనాతన ధర్మంలో ఒక్కటే ట్రూత్ని అందరికి ఒకేలా చెప్పరు. ఒక పిల్లాడికి అర్థమయ్యేది పిల్లాడికి, ఒక పెద్దోడికి అర్థమయ్యేది పెద్దోడికి, ఇంకా తెలివైన వాడికి ఎలా చెప్పాలో అలా చెప్పే ఒక్కొక్క లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్స్కి ఒక్కొక్క లెవెల్ ఆఫ్ టీచింగ్స్ ఉన్నాయి. ఇక్కడ సనాతన ధర్మాన్ని మనం ఒక 3 పార్ట్స్కి డివైడ్ చేసుకుంటాం. అంటే బిగినర్ లెవెల్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్ అనుకుంటాం. బిగినర్లు అంటే చిన్నపిల్లలు, చదువురాని వాళ్ళు, పెద్దవాళ్ళైనా చదువురాని వాళ్ళు, ఇంకా ఎక్కడెక్కడో పని చేసుకుంటూ అసలు జ్ఞానం అంటే వాళ్ళ ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే అర్థం చేసుకునేలా లేరు. సో అలాంటి వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి దేవుడి గురించి. అంటే వాళ్ళకి బిగినర్ లెవెల్లో స్టోరీస్ ఓరియంటెడ్, సింపుల్గా, చాలా సింపుల్గా స్టోరీస్లోనే చెప్తారు మోరల్స్. కొని కొంచెం ఎందుకు అనే క్వశ్చన్ అడిగేవాళ్ళు. ఇది ఇంటర్మీడియట్ లెవెల్లో అంటే చెప్పింది అర్థం చేసుకుంటారు. ఫస్ట్ లెవెల్ది అర్థం అయిపోయి సెకండ్ లెవెల్కి వస్తారు. సో థర్డ్ లెవెల్ వచ్చేసి అది అడ్వాన్స్ లెవెల్. ఇంకా ఆ లెవెల్కి రీచ్ అయితే అసలు నీకు లైఫ్ అంతా అర్థమయ్యేది థర్డ్ లెవెల్లో. అసలు ఈ బుక్స్, మనకున్న అన్ని బుక్స్ ఏం చెప్తున్నాయనేది అర్థం చేసుకునే లెవెల్ థర్డ్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్. ఇప్పుడు నేను నీకు బిగినర్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్ గురించి చెప్తాను. సో ఇప్పుడు ఈ కామెంట్స్ పెట్టే వాళ్ళందరూ ఎక్కున్నారు తెలుసా, ఫస్ట్ లెవెల్లోనే అయిపోయారు. ఓకే, ఇప్పుడు నేను డీటెయిల్గా చెప్తాను 3 లేయర్స్ గురించి. ఫస్ట్ లేయర్ వచ్చేసి అంటే బిగినర్స్కి అర్థం కావడం కోసం రాసిన బుక్స్ ఏంటంటే మహాభారతం, రామాయణం, పురాణాలు. ఓకే, పురాణాలు అంటే శివ పురాణం, విష్ణు పురాణం. ఓకే, ఇవన్నీ అంటే ఫిజికల్గా గాడ్ని రిప్రజెంట్ చేస్తూ చెప్పే స్టోరీస్. ఇవి ఫిజికల్గా ఖచ్చితంగా దేవుడు ఫిజికల్గా ఉన్నాడని చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, ఇట్లా ఒక కాస్మిక్ ఈవెంట్ లాగా చెప్తే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ థింకింగ్ అక్కడ వరకే ఉంటుంది, తప్పు కాదు. వాళ్ళకి అలానే అర్థమవుతుంది. చిన్న పిల్లడికి తీసుకెళ్ళి ఇప్పుడు నువ్వు రాకెట్స్ అని చెప్తా అంటే అర్థం కాదు కదా. సో అలానే వాళ్ళకి ఎలా చెప్పాలో అర్థమయ్యేలాగా వాళ్ళకి అది వాళ్ళ కోసం మహాభారతం, రామాయణం, ఈ పురాణాస్ అన్ని ఉంటాయి. అవి తప్పు కాదు, వాటి వెనుకుండే భావం అర్థం చేసుకోవడం రాక వాళ్ళకి అలా చెప్పాల్సి వస్తుంది. అలానే విగ్రహాల గురించి, దేవతలు, పాపాలు, పుణ్యాలు, నరకం, స్వర్గం, వీటన్నిటి గురించి ఒక మంచి స్టోరీ లాగా రాసి వినిపించేలాగా. అది జరిగిందా జరగలేదా అనేది సెకండరీ. నీకు ఆ స్టోరీ ఏం నేర్పిస్తుంది, దాని వెనకుండే ధర్మం ఏంటి, నీ ధర్మం ఏంటి, ఇది తెలుసుకోవడం ముఖ్యం. చదువు రాని వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు పెద్ద పెద్ద స్టోరీ చెప్తే? సో చాలా సింపుల్గా రామాయణంలో రాముడు ఇలా బ్రతికాడు, ఓకే, హనుమంతుడు ఇలా ఉన్నాడు, వాళ్ళ క్యారెక్టర్ ఇది, వాళ్ళ నేచర్స్ ఇవి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనిషిని ఇన్స్పైర్ చేసే లెవెల్లో. అంటే ఆ లెవెల్లో ఉన్న మనిషి తన పీక్ పాయింట్ ఏదో రామాయణంలో రాశారు. దాన్ని బయట రాస్తానికి అది అర్థం కాదు ఆయనకి. ఓకే, సో ఆ పిల్లాడికి, ఆ మనిషికి ఎంత జ్ఞానం ఉందో అంతవరకు అర్థమయ్యేలాగా రాశారు. అండ్ సెకండ్ లెవెల్ వచ్చేసి ఇది కొంచెం డీప్ థింకింగ్ స్టార్ట్ అవుతుంది. దీంట్లో ఏంటంటే ఎందుకు అనే క్వశ్చన్ ఉంది. ఏది చెప్పినా సరే ఎందుకు అని అడుగుతారు.
అవును ఆ లెవెల్లో ఉన్న వాళ్ళు అర్థం అంటే వాళ్ళ అండర్స్టాండింగ్ లెవెల్స్ ఏంటంటే వై అనే క్వశ్చన్ ఎక్కువ ఉంటుంది. సో ఆ వై అనే క్వశ్చన్ అడిగినప్పుడే నీకు నాలెడ్జ్ షేర్ అవుతుంది. అవును క్వశ్చన్ అడిగినప్పుడు మనకి ఖచ్చితంగా exact క్వశ్చన్ answers. అడగడం సనాతన ధర్మంలో మెయిన్ పిల్లర్. అవును ఓకే, నువ్వు ఎంత అడుగుతావో అంత నేర్చుకుంటావు. అవును సెకండ్ లెవెల్లో ఉన్న వాళ్ళు అడుగుతారు. అంటే ఫిజికల్ వరల్డ్లో గాడ్స్ వాళ్ళ మిరాకిల్స్ అంటే అవి తూచంటారు. అవును ఓకే, సో వాళ్ళ కోసం ఎలా రాశారు? ఒకటే ట్రూత్ని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో డిఫరెంట్ పీపుల్కి అర్థమయ్యేలాగా చెప్తారు. అదే మన సనాతన ధర్మం గొప్పతనం. ఓకే, సెకండ్ లెవెల్లో ఉన్న వాళ్ళు అడుగుతారు, ఆ స్టోరీస్ గురించి అడుగుతారు. ఇప్పుడు నన్ను అడిగిన వాళ్ళందరూ అదే లెవెల్లో. అవును ఓకే, వాళ్ళకి ఈ ఫస్ట్ లెవెల్లో ఉన్న స్టోరీస్ తెలుసు, కానీ సెకండ్ లెవెల్ అంటే చిన్నపిల్లడిది అయిపోయింది, అవును ఏజ్ పెరిగింది కదా, అవును తెలివి వచ్చింది కదా. సో ఇప్పుడు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఏం అర్థం చేసుకోవాలి అన్నదానికి కొన్ని బుక్స్ ఉన్నాయి. అందులో భగవద్గీత, ఉపనిషత్స్ ఉన్నాయి. ఉపనిషత్స్లో కొన్ని పార్ట్స్. ఈ బుక్స్ ఏం చెప్తాయంటే ఫిలాసఫికల్గా అర్థం చేపిస్తాయి. మనిషి జీవితంలో తన మైండ్ని ఎలా కంట్రోల్ చేసుకొని మంచి లైఫ్ని లీడ్ చేయడం కోసం భగవద్గీత హెల్ప్ అవుతుంది. ఈ భగవద్గీతలో మెయిన్ ఫోకస్ ఏంటంటే మైండ్ కంట్రోల్, డిటాచ్మెంట్, డ్యూటీ, ఇన్నర్ పీస్ ఇలా ఉంటుంది. మనం ఎక్స్టర్నల్ వరల్డ్ నుండి ఇంటర్నల్ వరల్డ్లోకి షిఫ్ట్ అవుతాం. ఓకే, బయట ప్రపంచంలో జరిగే వాటి కంటే కూడా Hmm. మన లోపల ఉండే కాన్షియస్నెస్ని అర్థం చేసుకోనికి ట్రై చేస్తాం. అవును ఓకే, ఇది సెకండ్ లెవెల్. నెక్స్ట్ పోతే థర్డ్ లెవెల్. నువ్వు థర్డ్ లెవెల్లో ఓన్లీ స్పిరిచువల్గా మాత్రమే ఆలోచిస్తావు. అండ్ అడ్వాన్స్ లెవెల్లో వచ్చేసి డీపెస్ట్ పార్ట్ ఆఫ్ ఉపనిషత్స్ ఉంటాయి. అది ఇంకా ఇంటర్మీడియట్ వాళ్ళకి అర్థం కాదు. ఓకే ఓకే, చాలా డీప్ అండర్స్టాండింగ్ కావాలి దానికి. Oh. ఇది థర్డ్ లెవెల్. Oh. అండ్ అద్వైత వేదాంతాలు ఉంటాయి. సో అవి కూడా ఇంటర్మీడియట్ వరకు అర్థం కావు. సో వాటిని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఈ 2 లెవెల్ దాటి రావాలి. నువ్వు థర్డ్ లెవెల్లో ఓన్లీ స్పిరిచువల్గా మాత్రమే ఆలోచిస్తావు. ఈ ఫిజికల్ వరల్డ్లో గాడ్స్ గురించి చెప్పినవన్నీ జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్ మాత్రమే. ఓకే, రాముడు, కృష్ణుడు ఈ ఇద్దరు గురించి ఇతిహాసాలు చెప్పారు కదా, సో అవి నిజంగా జరిగాయా లేదా పక్కన పెట్టేసే. అవి చెప్పేది ఏంటి? ధర్మం గురించి చెప్తాను. అవును ఇక్కడ స్టోరీస్ లేవు, ఫియర్ లేవు, రివార్డ్స్ లేవు. ఇక్కడ స్ట్రైట్గా చెప్పే పాయింట్ ఏంటంటే నువ్వు సపరేట్ కాదు, నువ్వే అల్టిమేట్ రియాలిటీ, నీలోనే గాడ్ ఉన్నాడు. ఉపనిషత్స్లో కొన్ని పార్ట్స్లో దీని గురించే ఉంటుంది. Okay. అహం బ్రహ్మస్మి, తత్వం అసి అనేవి దీని గురించే. ఓకే దేవుడు ఎక్కడో ఉండడు, మనలోనే ఉంటాడు, నువ్వే అది, నేనే దేవుడు అని రియలైజ్ అవ్వడమే ఈ అడ్వాన్స్ లెవెల్. అచ్చా ఇక్కడ స్వర్గం, నరకం, జన్మ, మరణం కూడా టెంపరీ. ఇవన్నీ ఒక టెంపరీ స్టేట్స్. ఓకే నువ్వు ఎక్కడ కూడా పర్మనెంట్గా ఉండలేవు. సో ఇది ఒక సైకిల్ అని నీకు అర్థమవుతుంది. ఈ జనన మరణ సైకిల్స్ నుండి బయటపడటమే గోల్, దాన్నే మోక్షం అంటారు. సో నువ్వు ఎన్ని స్టోరీస్ విన్నా అది ఫిలాసఫికల్గా నీ మైండ్కి హెల్ప్ అయ్యి నీకు అవేర్నెస్ కలిగించడం గురించి మాత్రమే తప్ప ఇంకొకటి లేదు. ఇప్పుడు కామెంట్స్లో ఎల్కేజీ చదివాడు తెలిసి తెలియకపోతే దానికి భయపడి ఏం చెప్పాలో తెలియక ఎల్కేజీ వాళ్ళ లెవెల్లోకి వెళ్ళి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? వాడిని ఇంటర్మీడియట్ లెవెల్కి తీసుకురా, ఇంటర్మీడియట్ నుండి అడ్వాన్స్కి తీసుకురా, అప్పుడు మాత్రం అర్థమవుతుంది. వాడు ఎల్కేజీలో ఉండి అన్నిటినీ లిటరల్గా తీసుకొని గాడు పాపం చేశాడు, పుణ్యం చేశాడు, గాడు అలా పెళ్లి చేసుకున్నాడు, 100 మందిని పెళ్లి చేసుకున్నాడు, 1000 మందిని పెళ్లి చేసుకున్నాడు. సో మెయిన్లీ చెప్పాల్సింది ఏంటంటే శివుడు గురించి, శివుడు స్టోరీ గురించి, దీని గురించి మాట్లాడాలి. నువ్వు వినే ప్రతి స్టోరీలో శివ అనేది నీ కాన్షియస్నెస్ మాత్రమే. ఓకే ఓకే, శివుడు అనే ఒక ఫిజికల్ ఫామ్ లేదు. ఆయన గురించి నువ్వు విన్న స్టోరీస్ అన్నీ జస్ట్ లెవెల్ 1లో ఉన్నవాళ్ళు, అంటే బిగినర్ లెవెల్లో మాత్రమే. శివుని స్టోరీ నువ్వు విన్న ప్రతి ఒక్కటి బిగినర్ లెవెల్ ఉన్నాయి మాత్రమే. అంటే ఒక ఫిజికల్ బాడీతో ఉన్న స్టోరీస్ మాత్రమే విన్నాం. ఇంటర్మీడియట్ అడ్వాన్స్ లెవెల్స్ ఏవైతే నిజం శివుని గురించి చెప్తున్నాయో ఒక్కసారి నిర్వాణ శతకం విను, దాని తర్వాత మాట్లాడు. శివుడికి రూపం లేదు, మనిషి కాదు. శివుడు అంటే నీ కాన్షియస్నెస్, నీలోనే ఉంటాడు. దాన్ని నువ్వు జస్ట్ అవేకెన్ చేయాలంటే నీకు చాలా నాలెడ్జ్ రావాలి. అప్పుడు మాత్రమే నీకు ఈ లైఫ్ అంతా అర్థమవుతుంది. శివుని ప్లేస్లో కాన్షియస్నెస్ అనేది పెట్టి స్టోరీస్ అర్థం చేసుకో.
నీకు మొత్తం అర్థమవుతుంది. అచ్చా. వాడు ఆ లెవెల్లో ఉన్నాడని చెప్పేసి నువ్వు ఆ లెవెల్లోకి వెళ్ళి మూర్ఖుల్లా బిహేవ్ చేయకు. ఓకే, తెలియకపోతే తెలుసుకొని పోయి చెప్పు. సరే.